వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరపట్నం నర్సయ్య అగ్రహారంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాల బాలికల వసతి గృహం, పాఠశాల బాలుర వసతి గృహాలను మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కృష్ణా బలిజ పోసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంట త్రిమూర్తులు ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించి ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుని హాస్టల్ వార్డెన్స్కు పలు సూచనలు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాల మేరకు బీసీ విద్యార్థి వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిలోని లోటుపాట్లను స్థానిక ఎమ్మెల్యేలకు, పార్లమెంట్ సభ్యులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రికి తెలియజేసి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు ఆరోగ్యంగా, భద్రంగా, సౌకర్యంగా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి విద్యార్థి అభ్యాసంలో ముందుకు దూసుకెళ్లేందుకు అన్ని విధాల మద్దతు అందుతుందన్నారు. ఆయన వెంట భీమవరపట్నం తెలుగుదేశం పార్టీ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాసరావు, కాపా అమరబాబు, వెన్నకోట వినాయక్ బాబు, మద్దుల సాయిరాం, గొలగాని రాంబాబు, కూటమి నాయకులు ఉన్నారు. నియోజకవర్గంలో బీసీ హాస్టల్లో తనిఖీ చేయడం జరిగింది. భీమవరం నియోజకవర్గ శ్రీ గౌరీనులు పులపర్తి రామాంజలి గారు ఆదేశాల మేరకు, శ్రీమతి సీతామహాలక్ష్మి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి మీరు రాష్ట్రంలో ఉన్న బీసీ హాస్టలన్నీ కూడా తనిఖీ చేసి అక్కడ ఏమన్నా సమస్యలు ఉంటే అక్కడ బీసీ మహిళలకు కానీ బీసీ బాయ్స్కి కానీ హాస్టల్లో ఏమాత్రం అసౌకర్యం ఉన్నా, ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా తెలియజేయమని చెప్పడం జరిగింది. సమితమ్మ గారు బీసీ మహిళా హాస్టల్కి అలాగే బాయ్స్ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ బాయ్స్ హాస్టల్ వచ్చేప్పటికి స్టూడెంట్స్ వచ్చేప్పటికి 57 మంది ఉన్నారు. ఈ 57 మంది కూడా ఆ పిల్లల్ని అడగ్గా వాళ్ళందరూ కూడా అన్నీ బాగున్నాయి సార్, అంతా బాగా చూస్తున్నారు, అన్నీ కూడా గవర్నమెంట్ వారు చెప్పిన ప్రకారం ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ మెను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. అలాగే లేడీస్ హాస్టల్ వచ్చేప్పటికి ఏదో వాళ్ళ ప్రాబ్లం చెప్పారు, మా మెను ఏదో రేట్ కదట్లేదండి, ఈరోజు మేము పిల్లల దగ్గర లెటర్ తీసుకొని ఈరోజు మేము యాక్చువల్గా ఎగ్ ఉంది, అక్కడ ఎగ్ ఏర్పాటు చేయలేకపోతామని వారు చెప్పారు. ఈ విషయం కూడా పెద్దల దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, అలా సీతామహాలక్ష్మి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూడా రాష్ట్రంలో ఎక్కడున్నా సరే మీరు వెళ్ళి ఒక హాస్టల్ ఎక్కడున్నా కనుక్కొని వాళ్ళ లోటుపాట్లలో తెలుసుకొని మాకు తెలియజేయండి. మీ వరకు మీరు కూడా పెద్దలకి, అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా తెలియజేయమని చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ పర్యటన ఆద్యంతం హాస్యాస్పదంగా సాగిందని వ్యాఖ్యానించారు. దట్టమైన అడవుల్లో చెట్టు నాటడం, పొంగి నదుల్లో నీళ్లు పోయడం, నల్ల కళద్దాలతో పుస్తకాలు చదవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పవన్ పరిశీలించిన ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నది వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అని, 2 లక్షల టన్నుల ఎర్రచందనం అప్పుడే సీజ్ చేశారని గుర్తు చేశారు. కానీ కూటమి పాలలో ఒక్క దొంగ కూడా పట్టుకోలేదని, అయినా పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రచందనం మొక్కలు అంటే వెంకటేశ్వర స్వామికి గాయం తగలటం కారణంగా ఆ రక్తంతో పెరిగినటువంటి మొక్కలు అని ఒక కొత్త సుభాషితాన్ని ఆయన చెప్పటం జరిగింది. ఈ అడవిలో మొక్కలు నాటటం ఏందో ఎవరికి అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు అంటే అడవుల్లో, దట్టమైన అడవుల్లో చెట్లు నాటుతారు, బాగా పొంగి పొరలేటువంటి నదుల్లో నీళ్లు పోస్తారు, నల్ల కళ్ళద్దాలు వేసుకొని 2 లక్షల రెండో పుస్తకం చదువుతారు అని జనం అనుకుంటున్నారు. దాదాపు 2.5 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగల్ని ఆయన చూడడం జరిగింది. ఆ చూసినటువంటి ఆ ఎర్రచందనం దొంగలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పట్టుకున్నటువంటివి. మీ హయాంలో ఒక్క దొంగ కూడా మీరు పట్టుకోలా. దాన్ని గురించి మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామికి గాయమైంది, ఆ రక్తం ద్వారా పుట్టినటువంటి చెట్ల ఎర్రచందనం దొంగలు అనేటువంటి కొత్త విషయాన్ని చెప్పటం తప్ప ఏంటి దీని అర్థం? మీరు ఫోటోల కోసమని ఫోజులు ఇవ్వటానికి పుస్తకాలు చదువుతున్నారా, లేకపోతే కొత్త విషయాలు చెప్పటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఎవరికి కూడా అర్థం కాకుండా మీ పర్యటన అంతా కూడా ఆద్యాంతము ఆశ్చర్యకరం కలిగించే రీతిలో కొనసాగింది. సాయంకాలం వరకు తిరిగినటువంటి
ఆయన వెంటనే హైదరాబాదుకు వెళ్ళి మళ్ళీ ఉదయం ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పలమనేరుకు వెళ్ళి అక్కడ కుంకి అనుగులతో కాసేపు మాట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీవ్రంగా అవమానపరిచి స్వాగతించడానికి వచ్చినటువంటి తిరుపతి ఎమ్మెల్యేతో తన ఎమ్మెల్యేతో కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా ఏ ఒక్క రాజకీయులతోనూ కూడా కనీసమైనటువంటి వాళ్లతో సంభాషించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఆయన పర్యటన ఆద్యాంతము చాలా హాస్యాన్ని స్ఫురణకు తెచ్చే విధంగా కొనసాగింది. తిరుపతిలో ఆయనకు ఆ వసతులు లేకుండా మరి హైదరాబాదుకు రాత్రికి కడుపు నింపుకోవటానికి ఆ ఆకలిని తెచ్చుకోవటానికి ఎందుకు వెళ్ళారు అనేటువంటి అనుమానం అందరికీ కలుగుతున్నది. ఒకరోజు రాత్రి ఉండటానికే ఆయనకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయం ఎవరికి అర్థం కాల, లేదా ఆయన సమాధానం చెప్పి ఉండాలా. మీ పర్యటన వల్ల తిరుపతి ప్రజలకు ఏ రకమైనటువంటి ప్రయోజనము జరగకపోగా అందరికీ కూడా బాధ కలిగిస్తోంది మీ ఈ ట్రిప్. పవన్ కళ్యాణ్ గారు ఇలా మేమేదైనా మీ మీద ఈ సద్విమర్శ చేస్తే అర్థం చేసుకోవాలా, కానీ మీ వాళ్ళు అదములు అర్థం కాకుండా కసురుకుంటారు, లేకపోతే కోట్లాడతారు, మా మీద పడతారు. మీరు మీ జన సైనికులో ఎలా రెస్పాన్స్ అవుతారో మాకు తెలియదు, కానీ మీ పర్యటనలు భవిష్యత్తులోనైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా అర్థవంతంగా. ఇప్పటికే మీ మీద మీ కార్యకర్తల్లో కూడా చాలా అసహనం ఉంది. ఆ అసహనాన్ని పోగొట్టే విధంగా మీరు కూటమిని కాపాడటానికి ఎంత శ్రద్ధ చూపుతున్నారో మీ జన సైనికుల్ని కాపాడుకోవడానికి కూడా శ్రద్ధ చూపించవలసిందిగా. మోంతా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో జరిగిన నష్టాన్ని 4 సభ్యుల కేంద్ర బృందం పరిశీలించింది. మధ్యాహ్నం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో తుఫాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించింది. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజబాబు జిల్లాలో తుఫాను నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, షార్ట్ ఫిల్మ్ ద్వారా కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో వందే మాతరం గేయం 150 వసంతాల కార్యక్రమం. నాడు నలిగిపోతున్న జాతిని వందే మాతరం మేల్కొల్పిందన్న సీఎం చంద్రబాబు. అమరావతిలో ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో శంకరగుప్తం డ్రైన్ సమస్యపై మంత్రి నిమ్మల సమీక్ష. 21 కోట్ల రూపాయల మంజూరుకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు వెల్లడి. కాకినాడ జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ అన్ని జిల్లాల సమాన అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన ఎమర్జెన్సీ పరిస్థితిని తలపిస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.